మీ జీతం ఎంతైనా సరే, ఈ 3 ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 6 నెలలకి తగ్గట్టు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే జాబు ఊడిందనుకోండి. మీ బాస్ వచ్చేసరికి ఇదిగోరా 6 నెలల జీతం, 6 నెలల వరకు నీకు ఏ ఇబ్బంది లేకుండా జీతం ఇస్తానని అంటాడా? ఏం అనడు. మూసుకొని దుబ్బే అంటాడు. సో, ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా గానీ, లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చినా గానీ, సో, ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ రిటైర్మెంట్ ఫండ్. ఇది పీపీఎఫ్ రూపంలో లేదా ఎన్‌పీఎఫ్ రూపంలో మీ కంపెనీ అనేది ఒక అకౌంట్‌లో ఈ అమౌంట్ అనేది ఉంటది. అది మీ అందరికి తెలిసిందే. సో, ఈ అమౌంట్ అనేది ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరు తీయకండి. ఆల్రెడీ 6 మంత్స్ అమౌంట్ ఉంది కదా! అది యూజ్ చేసుకోండి. ఇది ఎందుకు తీయొద్దు అంటున్నానంటే ఫ్యూచర్‌లో మీకు పిల్లలు పుట్టి వాళ్ళొచ్చేసరికి మిమ్మల్ని చూడకపోతే ఈ అమౌంట్ అనేది మిమ్మల్ని చూస్తుంది. ఫైనల్ వన్ మీ గ్రోత్ కోసం ఒక ఎస్ఐపి లేదా ఒక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇదెందుకంటే మీరు ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండటానికి ఈ అమౌంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే డబ్బు అనేది డబ్బును సంపాదించిద్ది.